హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ 2024లో భాగంగా నవంబర్ నెలలోని కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇటీవల మెక్సికోలో జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో 21 సంవత్సరాల విక్టోరియా కెజర్ హెల్విగ్ విశ్వసుందరి కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఆమె ఏ దేశానికి చెందిన ఆమె? ఆన్సర్ డెన్మార్క్. నెక్స్ట్ క్వశ్చన్. వివిధ పద్దుల కింద 2021-22 నుంచి 2023-24 మధ్య కాలంలో తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కి ఎన్ని కోట్ల నిధులు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి నవంబర్ 25న లోక్సభలో తెలిపారు? ఆన్సర్ తెలంగాణకు 1.22 లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్కి 1.48 లక్షల కోట్లు విడుదల చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రముఖ నాటక రచయిత రంగసాయి నాటక సంఘం వ్యవస్థాపకులు ఇటీవల కన్ను మూశారు. ఆయన పేరేంటి? ఆన్సర్ ఏవివిఎస్ మూర్తి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం సాధిస్తున్న ప్రగతి, మన్ కీ బాత్ లాంటి రేడియో కార్యక్రమాల ద్వారా మోదీ ప్రజలకు చేరువవుతున్న తీరుపై రాసిన మోదీలాగ్ పుస్తకావిష్కరణ లండన్లో ఎక్కడ జరిగింది? ఈ పుస్తకాన్ని రాసింది ఎవరు? ఆన్సర్ లండన్లోని నెహ్రూ కేంద్రంలో జరిగింది. వికసిత భారతదేశం కోసం చర్చలు అనే ఉపశీర్షికతో ఉన్న పుస్తకాన్ని డాక్టర్ అశ్విన్ ఫెర్నాండెజ్ రాశారు. నెక్స్ట్ క్వశ్చన్. వై భారత్ మ్యాటర్స్ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు? ఆన్సర్ ఎస్ జయశంకర్, కేంద్ర మంత్రి. నెక్స్ట్ క్వశ్చన్. మహిళల హాకీలో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2024ను ఏ దేశం గెలుచుకుంది? ఆన్సర్ భారత్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్. 75వ జాతీయ రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని రాజ్యాంగం పట్ల, హక్కుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు హమారా సంవిధాన్, హమారా సంవాన్ అనే పోర్టల్ను ఏ మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రారంభించింది? ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్. నెక్స్ట్ క్వశ్చన్. షీ బాక్స్ పోర్టల్ను మహిళా మరియు శిశు మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. అయితే షీ బాక్స్ దేనికి సంబంధించింది? ఆన్సర్ పని ప్రదేశాల్లో మహిళలపై జరిగే లైంగిక దాడులపై ఫిర్యాదు కోసం. నెక్స్ట్ క్వశ్చన్. ఫోర్చులాన్ ఇన్స్టిట్యూట్ అండ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో సైట్ బిజినెస్ స్కూల్ సంయుక్తంగా విడుదల చేసిన నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2024లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ 49. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసిన గత 3 సంవత్సరాల సైబర్ క్రైమ్ కేసులలో తొలి 3 స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు? ఆన్సర్ తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల మధ్య ఆసియా గుండా భారతదేశంలోని రాజస్థాన్కి 3673 కిలోమీటర్ల అత్యంత దూరం ప్రయాణం చేసి రికార్డు సృష్టించిన పక్షి ఏది? ఆన్సర్ డెమోయి సిల్లే కొంగా. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఇండియా నుండి తొలి ఏఐ ల్యాబొరేటరీ ఇన్ స్పేస్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ టేక్ మీ టు స్పేస్. నెక్స్ట్ క్వశ్చన్. నవంబర్ 2022-23 తేదీలలో జరిగిన 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకు ముఖ్య అతిథిగా మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. అయితే ఈ సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ దోహా, ఖత్తర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల సాగర్ మంథన్ ది గ్రేట్ ఓషియన్ డైలాగ్ యొక్క మొదటి ఎడిషన్ను మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్, షిప్పింగ్స్ మరియు వాటర్వేస్ ఎక్కడ నిర్వహించింది? ఆన్సర్ న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల అత్యధిక కేసులు పరిష్కరించిన న్యాయమూర్తిగా అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్న తెలుగు వ్యక్తి ఎవరు? తెలంగాణ, త్రిపుర హైకోర్టులో పనిచేసిన ఈయన రోజుకు సగటున 109 కేసులను పరిష్కరించారు. ఆయన ఎవరు? ఆన్సర్ జస్టిస్ టి అమర్నాథ్ గౌడ్. నెక్స్ట్ క్వశ్చన్. ఆధునిక పద్ధతులు, టెక్నాలజీని ఉపయోగించి
టీచర్ల యొక్క బోధనా నైపుణ్యంను మెరుగుపరిచేందుకు టీచర్ యాప్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, సిబిఎస్ఈ. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల నరసాపురం లేస్ క్రాఫ్ట్ జిఐ ట్యాగ్ పొందింది. అయితే ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. గోవా రాజధాని పనాజీలో 55వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరిగింది. అందులో తెలుగు సినిమాకు చెందిన ఒక ప్రముఖ నటుడి చిత్రంతో ఉన్న తపాలా బిళ్ళను విడుదల చేశారు. అది ఎవరిది? ఆన్సర్ అక్కినేని నాగేశ్వరరావు, ఏఎన్ఆర్ది. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగ ప్రవేశికలో ఏ పదాలను చేర్చడాన్ని సుప్రీంకోర్టు ఇటీవల సమర్థించింది? ఆన్సర్ సెక్యులర్ మరియు సోషలిస్ట్. నెక్స్ట్ క్వశ్చన్. హిందూ మహాసముద్రంలోని నీలి ఆర్థిక వ్యవస్థను గురించి వాయేజ్ శ్రీలంక 2024 సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది? ఆన్సర్ కొలంబో. నెక్స్ట్ క్వశ్చన్. గంజాయి మరియు మాదక ద్రవ్యాలను కట్టడి చేసేందుకు ఈగల్ పేరుతో టాస్క్ ఫోర్స్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. కర్బన ఉద్గారాలను అరికట్టే దిశలో భారత్ ముందంజలో ఉంది. ఇటీవల వాతావరణ మార్పుపై జరిగిన COP29 సదస్సులో పునరుత్పాదక శుద్ధ ఇంధనాల వినియోగ విషయంలో ఆచరణ దిశగా అడుగులేస్తున్న జాబితాలో మనది ఎన్నో దేశం? ఆన్సర్ 10వ దేశం. చైనా 55, అమెరికా 57. నెక్స్ట్ క్వశ్చన్. మహిళలకు బీమా సౌకర్యం మరియు ఆర్థిక భద్రత, సాధికారత కల్పించే లక్ష్యంతో బీమా సఖీ యోజనను ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ హర్యానా. నెక్స్ట్ క్వశ్చన్. 12వ ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన కజరంగా నేషనల్ పార్కులో నవంబర్ 26 నుంచి 29 వరకు నిర్వహించారు. అయితే ఈ నేషనల్ పార్క్ ఎక్కడుంది? ఆన్సర్ అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణలో ఇప్పటి వరకు 4 విడతల్లో 25.35 లక్షల మంది రైతులకు ఎన్ని కోట్లు రుణమాఫీ చేసినట్లు రేవంత్ రెడ్డి చెప్పారు? ఆన్సర్ 20,616 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రయాగ్రాజ్లోని గంగానది ఒడ్డున ఉన్న రసూలాబాద్ ఘాట్ పేరును ఇటీవల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మార్చి ఏ పేరు పెట్టింది? ఆన్సర్ చంద్రశేఖర్ ఆజాద్. నెక్స్ట్ క్వశ్చన్. రిజనెన్స్ కన్సల్టెన్సీ, పాస్ సంస్థలు సంయుక్తంగా ప్రపంచంలోని ఉత్తమ నగరాల జాబితాను విడుదల చేశాయి. అందులో వరుసగా 10వసారి వరుసగా మొదటి స్థానంలో నిలిచిన నగరం? ఆన్సర్ లండన్. 4 దశాబ్దాల తర్వాత జనాభా లెక్కలు చేపడుతున్న దేశం? ఆన్సర్ ఇరాక్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ మధ్య జరిగిన సౌదీ ఎయిర్పోర్ట్ ఎగ్జిబిషన్ 2024లో ఎయిర్పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డు దక్కించుకున్న భారతీయ విమానాశ్రయం? ఆన్సర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం. నెక్స్ట్ క్వశ్చన్. 55 సంవత్సరాల తర్వాత రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్యం దిశగా అడుగులు వేయాలని సంకల్పించిన దేశం ఏది? ఆన్సర్ గబాన్, పశ్చిమ ఆఫ్రికా. ఇవి ఫ్రెండ్స్ నవంబర్ నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి నెల దాదాపుగా 8 వీడియోలు కరెంట్ అఫైర్స్ రూపంలో మీకు అందిస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు యూస్ఫుల్ ఉంటేనే ఇతరులకు పరిచయం చేయండి. అలాగే సబ్స్క్రైబ్స్ కూడా చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.